క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని వినడానికి మీలో అనేక మందికి ఉన్న ఆసక్తిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ మీ అందరికీ అందుబాటులో ఎన్నో అనుకూలమైన దేవుని వాక్యాన్ని వినడానికి పరిస్థితులను ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు అందించుటలో ఎన్నో ముందడుగులు వేస్తున్నారని తెలియజేయడానికి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మీలో అనేక మందికి ప్రకటించిన రీతిగా లాక్డౌన్లో కీడు సంభవించింది అని ఎంతోమంది బాధపడుతున్నారు. కానీ లాక్డౌన్ ద్వారా ఎన్నో మేలులు కూడా దేవుడి ప్రపంచానికి చేస్తున్నాడు అన్నది ఎంత వాస్తవమో, ఆ మేలులో ఒక భాగమే ఈరోజు యావత్తు ప్రపంచానికి జైశాలి గారు మొట్టమొదటిసారిగా శాస్త్రాలను జయించే విధంగా, ఓడించే విధంగా, బైబిల్ యొక్క విశిష్టతను సవాలుతో నిరూపించే విధంగా వ్రాసిన తొలి పుస్తకం జైశాలి సింహగర్జన. అది మీకు తెలుసు. ఈ మధ్యకాలంలో మరి దాతలైన పిల్లల సహకారంతో ఇంగ్లీష్లోని వాల్యూమ్ 2 రెండవ భాగాన్ని దించడం జరిగింది. అయితే సింహగర్జనలోని మొదటి భాగం వాల్యూమ్ 1లోని 21 పాఠాలను కూడా యావత్తు ప్రపంచ ప్రజలు వినడానికి, ఎందుకంటే ఇప్పటివరకు పుస్తక రూపంలో కేవలం చదవడానికి మాత్రమే అనుకూలత కలిగి ఉన్న ఈ పరిస్థితుల్లో ఎందరో అందులో ఉండవచ్చు, ఎందరికో పుస్తకం చేరడానికి కూడా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ లాక్డౌన్ సమయం అనేది ఎంతగానో మాకు ఉపయోగపడింది. అది ఏ విధంగా అంటే, వాల్యూమ్ 1లోని సింహగర్జనలోని 21 పాఠాలు, అద్భుతమైన పాఠాలు ఇంగ్లీష్లో ఆడియో రూపంలో మీరందరూ వినడానికి, అనేక మందికి వినిపించడానికి, షేర్ చేయడానికి, పుస్తకాలు చదవడానికి సమయం లేని మనిషికి సంగీతాన్ని వినడానికి, చెవుల ద్వారా అందించడానికి, మరి ఈరోజు పాఠాలన్నింటినీ కూడా ఆడియో ఫార్మాట్లో మొట్టమొదటిసారిగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు మీ అందరికీ అందుబాటులో తీసుకొని వచ్చారు. మరి దీని నిమిత్తమై మీరు jayshali.tv అంటే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిలో మీరు హోమ్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు కనబడేది చూడండి. అక్కడ మీకు చూపిస్తున్నారు జైశాలి ఆడియోస్ 1 అని, ఆడియోస్ 2 అని, ఆడియోస్ 3 అని, ఇలా 3 పేజెస్లో టోటల్గా 21 పాఠాలను పొందుపరచడం జరిగింది ప్రియులారా. అంటే దీనిని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా మేము పెట్టాం. మీరు డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా MP3 రూపంలో ఈ పాఠాలన్నిటినీ కూడా మీరు షేర్ చేసినట్లయితే ఒక చక్కటి ప్రసంగాన్ని, ఇంగ్లీష్లో ప్రసంగాన్ని అందరికీ వినిపించడానికి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. ఇదిగోండి పాఠాలన్నీ వరుస క్రమంలో మీకు కనబడుతున్నాయి. ప్రతి పేజీలోని ఒక్కొక్క పాఠం, ఆ పాఠానికి సంబంధించిన వివరం, ఆ బొమ్మ, దానికి సంబంధించిన ఆడియో కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాం. ఉదాహరణకు మీకు మరి ఈ జైశాలి ఆడియోస్ 1లోని ఒక పాఠాన్ని మీకు వినిపించాలి అనుకుంటున్నాం. అది ఫెయిల్యూర్ ఆఫ్ బయోస్పియర్ 2 అంటే బయోస్పియర్ విఫలం కావడానికి మరి శాస్త్రం ఎలా బైబిల్ ముందు ఓడిపోయిందో, బైబిల్ ఎలా భవిష్యత్తు చెప్పిందో అన్న అపురూపమైన సత్యాన్ని, ఇప్పటివరకు రచన రూపంలో ఉన్నది ఇప్పుడు భాషలో ప్రజల మధ్యకు వచ్చింది. అదొకసారి మనం విందాం. Failure of Biosphere 2. This is yet another sensational and international message to our beloved brothers. Being born in a small village called Bethlehem, Jesus today has become the savior of the whole world. We want to remind scientists, atheists, rationalists, scholars, historians, false preachers in the guise of scriptures, and others that the topic that you forward read is the one that thunders the hearts of the readers. We know that the existence of life is possible only on Earth because, except Earth, no planet in the universe can facilitate the possibility of life according to the Word of God, Bible. Based on this, I am yet again challenging the scientists of this world.
When people on the earth are exploiting each other, it is ridiculous to search for another habitual planet. Once the scientists stated that it is not possible for human beings to survive on any other planets except Earth, so it is essential to save this Earth. But today they claim that it is impossible to save Earth, and so their target is to shift people to another planet that is favorable for life. ఈ విధంగా మీరు 21 పాఠాలని కూడా ఇంగ్లీష్లోని ఆడియో ఫార్మాట్లో మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే పుస్తకం అంతటిని కూడా వాయిస్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. మరి వాల్యూమ్ 2ను కూడా త్వరలో తీసుకొని రావాలని, అలాగే దేవుని చిత్తమైతే ఇంగ్లీష్ సింహగర్జన కూడా మరి ఆ పాఠాలన్నింటినీ కూడా వాయిస్ రూపంలో, ఆడియోస్ రూపంలో, ఎందుకంటే సింహగర్జన ఎంత ప్రాముఖ్యమైన పుస్తకం మీకు తెలుసు. ఇప్పటివరకు క్రిస్టియన్ లిటరేచర్లో యావత్తు ప్రపంచ శాస్త్రవేత్తల పుస్తకాలను కూడా అధిగమించే అద్భుతమైన శాస్త్రీయమైన సవాలుతో కూడిన వ్యాసాలు ఇందులో ఉన్నాయని మీకు తెలుసు. గత 30 ఏళ్ళు నుంచి వ్రాయబడుతున్న పాఠాలు నేటికి ఈ ఆధునిక శాస్త్రాలను సవాలు చేస్తూ ఉన్నాయి. అంటే 30 ఏళ్ల క్రితం కూడా రాసిన జైశాల్ గారు రాసిన మాటలు నేటి ఆధునిక శాస్త్ర ప్రపంచాన్ని సవాలుకు నిలదీస్తున్నాయి. అంటే బైబిల్ ఎంత ప్రతిభ కలిగినది అన్నది ఈ సందర్భంలో మనమంతా నిజంగా బైబిల్ని, ఆ మహాగ్రంథాన్ని కలిగినందుకు ఎంతగానో ధన్యులు అని ఎంచుకోవాలి. కాబట్టి దయచేసి మా పిల్లలైన వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని మీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం. కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ పాఠాలన్నిటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ భాష అర్థమైన ప్రపంచ దేశాల్లో ఎవరికైనా, బికాజ్ అది ప్రపంచ భాషగా ఈరోజు ఇంగ్లీష్ భాష ఉంది. కాబట్టి మనం ప్రపంచానికి తెలియజెప్పడానికి కేవలం రచన రూపంలోనే కాదు, వాయిస్ రూపంలో కూడా వినడానికి ఇష్టపడే మనిషికి ఈరోజు ఆడియో ఫార్మాట్లో MP3 చాలా చిన్న ఫైల్లోనే అది మీకు దొరుకుతుంది. కాబట్టి అన్ని పాఠాలను మీరు ప్రపంచానికి వినిపించడానికి మీ వంతు సహకారాన్ని, లేదా వినిపించే వారిలో మీరు కూడా చేరాలని ముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పిల్లలందరికీ కూడా తెలియజేస్తూ, దేవుడి గొప్ప అవకాశాన్ని ఈ లాక్డౌన్లో మాకు ఇచ్చినందుకు, మరి ఆయన యొక్క కృపకు పాత్రులుగా మమ్మల్ని ఎంచినందుకు మేము ఎంతగానో ధన్యులుగా ఎంచుకుంటూ ఈ సదవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. సామ్రాజ్య స్థాపన కొన్ని దినాలలో జరుగుతుంది భూమి మీదని. క్రీస్తు శకం 33లో క్రీస్తు వారు వెళ్ళిపోతూ మన తరాలలోని యేసుప్రభువు వెళ్ళిన నాటి నుండి ఇప్పటి వరకు వచ్చిన మానవ తరాలు ప్రపంచంలో, ఆ ప్రారంభ తరంలోని అపోస్తలులను, శిష్యులను పిలిచి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మొట్టమొదట బైబిల్ చదివేటప్పుడు ఒక ఇండియాలో, ఒక పేద దేశంలో ఉన్న నేను ప్రపంచ దేశాలకు వెళ్ళి వాక్యం చెప్పగలనా? నాకు తెలియరాని భాష, ఎన్నో రకాల భాషలు ఉన్నాయి. ఆయా దేశాలకు సొంత భాషలు ఉన్నప్పుడు ప్రతి భాషలోకి నేను ఎలా చెప్పగలను అని అనుకుని బాధపడేవాడిని. కొంతకాలం అయిన తర్వాత సింహగర్జన అనే పుస్తకాన్ని రాయటం ప్రారంభించాను. అది సామాన్యులు కోసం కాదు, శాస్త్రాన్నే నమ్ముకొని శాస్త్రమే దేవుడని శాస్త్రవేత్తలను నమ్ముకున్నటువంటి అమాయక జనాలను ఒక మార్గంలో నడిపించటానికి, బైబిల్ దగ్గరకు తీసుకురావటానికి
బాబు చదవండి అని అంటే చదివేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు చదవవురా అని నిలదీసి చదివించే శక్తి ఒక సవాలుకే ఉంది, ఛాలెంజ్కి. బాబు ఈ పుస్తకాన్ని చదువు, తీసుకుంటాడు, పారేస్తాడు, వింటాడు, వినకపోతాడు. అలా ఎందుకు అడగాలి? లోకాలను కలిగించిన ఈ వాక్యం లోకాన్ని కలిగించినప్పుడు కలిగించి ఈ లోకంలో మరేదో కలిగించాలని మనిషి ప్రతిసృష్టి చేయటానికి ప్రారంభించే కాలం బయోస్పియర్. భూమి మీదే భూ వాతావరణాన్ని, ఈ భూమి మీద ఉన్న వేటితోని సంబంధం లేకుండా బయోస్పియర్ 2 అనేది ఎంతమందో ప్రైవేటు కోటీశ్వరుల ఫైనాన్షియల్ ఫండింగ్తో అమెరికాలో ఆరిజోనాలో వేల ఎకరాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వాళ్ళు, బయోస్పియర్ 2 అని. భూమి మీద ఉన్నవన్నీ అందులో తీసుకొచ్చారు. సముద్రాలు చిన్న చిన్నవిగా, నదులు చిన్న చిన్నవిగా, అరణ్యాలు చిన్న చిన్నవిగా, భూమి మీద ఉన్న వాతావరణం, భూమి మీద ప్రపంచ దేశాలలో ఉన్న జంతువులు కానీ, పురుగులు కానీ, పక్షులు కానీ, సముద్రంలో రకరకాల చేపలు కానీ అన్నీ ఆ వేల ఎకరాలలో బయోస్పియర్ను కట్టి లోపల పెట్టారు. చివరకు గడ్డి మొలకతో పాటు. ఎందుకు ఇది చేశారు అని మీరు అనుకుంటే, ఈ భూమి అనేది భవిష్యత్తులో మనకి ఇక ఉండదు. స్టీఫెన్ హాకిన్స్ అనేవాడు చనిపోయాడు, మీ అందరికీ తెలుసు. వాడు చనిపోయే ముందు ఒక న్యూస్ ప్రజానీకానికి ఇచ్చి చచ్చిపోయాడు వాడు. జాగ్రత్తగా వినాలి. ఈ స్టీఫెన్ హాకిన్స్ అనేవాడికి పోలియో లాంటి రోగం, చిన్నప్పుడు బాగా పుట్టాడు. కానీ వాళ్ళ తండ్రి వాడిని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టిపోయాడు. వీడికి శారీరంలో అస్వస్థత కలిగిన తర్వాత వాడు ఫిజికల్ బాడీ అంతా వంకర్లుగా మారిపోయింది. మరో 100 ఏళ్లలో ఈ ప్రపంచం అనేది ఉండదు, నాశనం అయిపోద్ది. భూమి ఒక్కటే నాశనం అయిపోద్ది అని వాడి ఉద్దేశం. ఈ భూమి అన్నది ఒకటే నాశనం అయిపోద్ది కనుక మనం ఇతర గ్రహాలలో దగ్గరలో ఏవైనా గ్రహాలు ఉంటే అక్కడికి వెళ్ళి అంతరిక్షంలో బ్రతకగలమా? చూశారు కదా, ఈ రోగం వచ్చినందుకు వాడికి దేవుడు స్వస్థత ఇవ్వనందుకు, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని వాడు ప్రశ్నార్థకంగా మారిపోయి దేవుని మీద పగబట్టి దేవుని మీద రాతలు రాశాడు. 100 ఏళ్ల తర్వాత ఈ ప్రపంచం ఉండదు. ఇలాంటి మతిలేని శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అప్పుడే బయోస్పియర్ కట్టారు. బయోస్పియర్ 2, భూమిని బయోస్పియర్ 1 అంటారు. మనం ఉన్న ఈ నేలను బయోస్పియర్ 1. వాళ్ళు కట్టింది 1991. 3 సంవత్సరాల కాలం పట్టింది. ఈ బయోస్పియర్ అనేది 3 సంవత్సరాల కాలం పట్టింది తయారు చేయటానికి. భూమి మీద ఉన్నవన్నీ కూడా బయోస్పియర్లో పెట్టారు. టోటల్ భూమితో సంబంధం ఉండదు. 2 సంవత్సరాల లోపలికి వెళ్ళిపోవాలి. అందులో 4 ఆడవాళ్ళు, 4 మగవాళ్ళు, వాళ్ళు కూడా సెక్స్ చేసుకోవచ్చు. వాళ్ళు అంటే భూమి మీద వీళ్ళకున్న దుష్ట గుణాలన్నీ కూడా లోపల కూడా చేద్దాము. ఎందుకంటే మనం అంతరిక్షంలోకి ఏదైనా గ్రహంలోకి వెళ్ళిపోతే
మరి అక్కడ మనం బ్రతకాలి కదా, దాన్ని కూడా పేల్చేయాలి కదా మారణాయుధాలతో. దౌర్భాగ్యుల ఆలోచన అండి ఇది. గ్రహాంతర సీమల్లో మనం వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోయి అక్కడ డెవలప్ అయిపోదాం. ఇదండి వాళ్ళ కుట్ర, వాళ్ళ దుష్ట ఆలోచన. 26 సెప్టెంబరు 1991 లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు. 26 సెప్టెంబరు 1991లో వెళ్ళిపోయారు. 2 ఏళ్ళు లోపల ఉందామని ఆలోచించారు వాళ్ళు. 2 ఏళ్ళు అంటే ఈ ప్రకృతి ఎలా అయితే జీవి బ్రతకటానికి సకల విధములైన సదుపాయాలు అందిస్తుందో, హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ ఎనీ గ్యాసెస్, అలాగే ఆ బయోస్ఫియర్ లోపల చుట్టూ కవర్ చేశారు. ఆ లోపల కూడా అన్ని అవకాశాలు వచ్చేస్తే ఇవన్నీ మనం అంతరిక్షంలోకి తీసుకెళ్ళిపోయి జీవించని గ్రహంలో మనం అందరూ ఎంటర్ అయిపోయి ఇలాంటి ఒక బయోస్ఫియర్ని అక్కడ కట్టేసుకొని, అదిగోండి అది వాళ్ళ బయోస్ఫియర్. అమెరికాలోని టెక్సస్ నగరానికి దగ్గరగా ఆ బయోస్ఫియర్ అనేది కట్టారు వాళ్ళు. ఆ లోపల అన్నీ ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ఏమండి నదులు ఉన్నాయి, అన్ని జలచరాలు అన్ని రకాలు ఉన్నాయి. చాలా హ్యాపీగా యనమడుగురు కూడా 2 సంవత్సరాలు లోపల ఉండడానికి వెళ్ళిపోయారు వాళ్ళు. 2 ఏళ్ళు పూర్తి చేసుకొని వచ్చేస్తే వాళ్ళ ప్రయోగం సక్సెస్ అయిపోద్ది. అంటే ఈ భూమి మీద కాకుండా అంతరిక్షంలో మనం ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు. అన్ని కాయగూరలు పండిస్తారు, అన్ని ఫలవృక్షాలు వేస్తారు, అన్ని ఆకుకూరలు తయారు అన్నీ అందులో పండించటానికి. అందులో అరణ్యాలు, అందులో ఎడారులు, అందులో సముద్రాలు, అందులో నదులు, అందులో చెరువులు, సరస్సులు అన్నీ లోపల పెట్టేశారు. కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ అండి ఇది. అంటే మానవుని ప్రతి సృష్టి, నా పిల్లలు ఇవన్నీ బాగా నేర్చుకోవాలి. ఈ సంపద ఒక తండ్రిగా మీ కొరకు నేను భద్రపరిచాను. శాస్త్రాన్ని మెడలు వంచి కాళ్ళ దగ్గర పడేటట్టు చేయటానికే దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప వరం నా పిల్లలందరికీ ఇస్తున్నాను. ఇదంతా మీ సొంతం. ఇది మీ సొంతం, మీకోసమే చేశాను ఇదంతా. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటకు రావలసిన కాలం 1993 సెప్టెంబర్ 25. అంటే 2 సంవత్సరాలు లోపలుండి రావాలి. బయటకు రావలసిన తేదీ 1993 సెప్టెంబరు 25. లోపలికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం చక్కగా గడిచిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో కొంతకాలం బాగా గడిచింది. కానీ మనుష్యుల ఆకారాలు మారిపోతున్నాయి. ఈ ప్రపంచంతో, ఈ భూమి మీద దేవుడిచ్చిన ఈ వాతావరణాన్ని కాలదన్నుకొని మనుష్యులు ఈ భూమి మీద ఉన్న వాటన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయి ఈ బయోస్ఫైర్ అనే ఈ లోపల పెట్టేసుకొని ఇందులో లోపలికి వెళ్ళిపోయి ఒక కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించేద్దాం. ఇక్కడ కానీ భూమి మీద సక్సెస్ అయిపోతే అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఎక్కడైనా ఏ గ్రహం మీదైనా మనం దీన్ని చేద్దామని ఒక కుటిల ఆలోచన వాళ్ళలో కలిగింది. దేవుడిని నమ్మరు కదండి వాళ్ళు. లోపలికి వెళ్ళిన యనమండుగురు కూడా వాళ్ళ ఆకారం ఎలా మారిపోయిందో ఒకసారి చూడండి. ఇంకా 1 ఇయర్ కంప్లీట్ చేశారు, 2వ ఇయర్ ప్రారంభమైంది. ఇక 2వ ఇయర్లో వాళ్ళు సెప్టెంబరు 25, 1993కి వాళ్ళు వచ్చేయాలి బయటికి. రాకముందే వీళ్ళు తయారు చేసిన బయోస్ఫియర్లో ఆ లోపల మనుషులు ఎలా మారారో, వాడి రంగు ఎలా మారిపోయిందో, వాడి పర్సనాలిటీ ఎలా మారిపోయిందో ఇప్పుడు దయచేసి మీరు చూడండి.
అంటే వీడు గ్రహాలలోకి వెళ్ళి అక్కడ జీవిద్దాం అనుకునేవాడు. వీడు భూమి మీద ఉన్నప్పుడు రూపం ఎలాంటిదో ఒకసారి ఇప్పుడు చూపించిన వాడి రూపం. మోకాళ్ళ మీద చెయ్యేసుకొని నిలబడ్డాడే వాడనమాట. ఈ యనమండుగురు నలుగురు మగాళ్ళు, నలుగురు ఆడవాళ్ళు. చివరికి వాడి రూపం ఈ బయోస్ఫియర్లోకి వచ్చిన తర్వాత ఎలా మారింది? ఇదండి. అంటే ఏదో ఒక భయంకరమైన వ్యాధి వాళ్ళకి సంక్రమించినట్టుగా, అంటే భూమి మీద బ్రతికినట్టుగా మనం బతికేయచ్చు. నేను ఒక మాట మాట్లాడుతున్నాను. మీరేమి చేయగలరు ఆ ప్రతి సృష్టి? అంటే దేవుడు ఈ లోకాన్ని చేయటంలో, సర్వ సుఖాలు ఈ లోకానికి అందించటంలో నిన్ను ఎంతో చక్కగా అందంగా తీర్చిదిద్దితే, దేవునికి భిన్నంగా నువ్వు మరో ప్రపంచాన్ని కడదామని లోపలికి వెళ్ళి, ఏట్రా ఒక గ్రహాంతర జీవి లేదు, గ్రహాంతర జీవులు ఉన్నాయి, బుద్ధ జీవులు ఉన్నాయి అన్న వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు. ఎంత క్లారిటీగా నేను ఎందుకు కోపంగా మాట్లాడుతున్నానంటే, ఈ బుద్ధి లేని మనుషులకు బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఈ ఫోటో చూడండి. ఏంటి ప్రతివాడు శాస్త్రవేత్తలను దేవుళ్ళు అనే పిచ్చి వాళ్ళలారా మీరు కూడా దీన్ని చూడాలి. ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రపంచం ఎక్కడ ఎందులో గాడి తప్పినా తీసుకొచ్చి పట్టాల మీద నిలబెట్టే ఒకే ఒక మగాడు పిడి సుందర్రావు, మర్చిపోకండి. వాడు పోయే కాలం, ఆ లోపల ఉన్న వాతావరణం వాడికి సహకరించలేదు. వాళ్ళ దేహాలన్నీ వాళ్ళందరూ అలాగైపోయారు. వీడే కాదు, ఎప్పుడు బయటకు వచ్చేసారు వాళ్ళు? ఎప్పుడు బయటకు వచ్చారు? 2 ఏళ్ళు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక ప్రాణాలు పోతాయి. ఈ బయోస్ఫియర్ 2లో ఉంటే ప్రాణాలు పోతాయి. ఇక మేము చచ్చిపోతాం, ఈ లోపల ఉండవని. చూడండి, 1992 బయటకు వచ్చేసారు. మరుసటి సంవత్సరం, ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత వచ్చేసారు. అందరూ సిక్కైపోయారు. ఇది బయోస్ఫియర్ ఫెయిల్యూర్. సింహగర్జన వాల్యూమ్ అయిపోతున్నది. అప్పుడు పార్ట్స్గా నేను రాశాను, అది ఒక్కొక్కటి పార్ట్గా. ఆ పార్ట్ భూతల క్రిందులు 14వ సంచికలో ఉంటుంది. 1992 జనవరి సంచిక, 1992 జనవరి 14వ సంచిక. అందులో బయోస్ఫియర్ విఫలం. 93లో ఈనాడు వాడు రాశాడు బయోస్ఫియర్ ఫెయిల్ అయిపోయిందని. 92లో ఫెయిల్ అయిపోతుందే నేను పుస్తకం రాశాను. 93లో దాచి బయట పెట్టారు ఫెయిల్యూర్ అని. మానవుడు మట్టి జ్ఞానము నుండి వచ్చిన శాస్త్రాన్ని గొప్ప చేస్తూ 21 ప్రయోగాలు చేస్తే 21 ప్రయోగాలు ఎలా ఫెయిల్యూర్ అయ్యాయో ప్రసన్నబాబు చెప్పిన ఇంగ్లీషు వాయిస్లో ఆ ప్రయోగాలు ఎలా ఫెయిల్ అయ్యాయి, ఎలా ప్రారంభించారు, ఎక్కడ ఫెయిల్ అయ్యాయి, ఎప్పుడు ఫెయిల్ అయ్యాయి, అవన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. అందుకే చెప్తున్నాను ఇదంతా. ఫారంలో కొమ్ములు ఉన్న సన్నాసి ఎవడైనా ఉంటే, ఆడ అమెరికాలో ఉన్నాడా, యూరోప్లో ఉన్నాడా, ప్రపంచంలో ఎక్కడున్నా ఏలేదు, మీరు వాడికి పంపించండి, వాళ్ళకి పంపించండి. ఇవి 5 నిమిషాల్లో వెళ్ళిపోతాయి 21 ఫెయిల్యూర్స్ కూడా. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్, అలియన్స్ బుద్ధజీవులు ఫెయిల్యూర్, అన్ని ఫెయిల్యూర్స్ రాశాను. సవాలు ఇప్పటికే ఉంది ప్రపంచంలో. సింహగర్జనలో సవాలు ఉంటుంది ఇప్పటికీ కూడా. సైంటిస్ట్ రండిరా, మీరు ఎవరైనా వస్తారా, మగతనం ఉన్నవాడు ఎవడైనా వస్తాడా నాతోనే? మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారో చెప్తాను. ఎన్ని కోట్లు రా ప్రజల సొమ్ము వాడేస్తున్నారా మీరంతా. అన్నెసరీ థింగ్స్ ఇవన్నీ. భూమి మీద నీ బతుకు బాగోలేక గాలితోనే చచ్చిపోయే రోగంతో నలిగిపోతుంది ప్రపంచ దేశంలో ఉన్న మనుషులందరూ. ఏమై రైట్? కాకమ్మ కథలు చెప్పడం పిడి సుందర్రావు.
ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్ మీకు తెలియదు, మీరు పట్టించుకోరు. గొర్రెల్లా వాళ్ళు చెప్పిన మాటలంటికి తలోపడం నేర్చుకుంది ఈ సమాజం, ఈ వ్యవస్థ, ఈ ట్రెండ్. ఒకసారి బుద్ధి పెట్టి ఆలోచించండిరా. ప్రపంచంలో మన భారతదేశంలో ఒక మేధావి పుట్టాడైన మేధావిని గౌరవించని నికృష్టమైన చరిత్ర ఈ ట్రెండ్. అదే మట్టి కరిపించేద్దను. ఇలా ఫెయిల్యూర్స్ అన్నీ ఆ 21 ప్రసంగాల్లో ఇంగ్లీష్ స్పీచ్లో ఉన్నాయి. నా పిల్లలందరికీ నేను ఒకటి మనవి చేస్తున్నాను, ఇవి తీసుకోండి. ఇంగ్లీషు వచ్చిన ప్రపంచ దేశాల్లో లాంగ్వేజ్ ఇస్తే ఆ లాంగ్వేజ్కి పంపించండి అవన్నీ. కోట్ల రూపాయల ప్రాజెక్టుతో 75 మంది శాస్త్రవేత్తలతో పండగ చేసుకున్నారు. అవి లోపలికి వెళ్ళేటప్పుడు చూసారా, ప్రపంచంలో బంతి తీసుకొని ఆడుతున్నారు. అంటే భూగోళాన్ని బంతిలా తన్నుదాం అనుకున్నారేమో తెలీదు. చివరికి చిన్న బయోస్ఫియర్ తన్ని బయటకు దోసింది వాళ్ళని. ఇటు సక్సెస్ అయిపోదామనే టాటాలు చెప్పుకొని లోపలికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వాళ్ళారా. మీ మాటలు విన్నారు ఇప్పుడు బయట మీ దేశాల్లో. వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ఆ పని చేయరు. ఎందుకు ఎన్ని చావులు ఉన్నాయి అమెరికాలో? వెళ్ళిపోతుంది ఇప్పుడు 90,000కి వచ్చేసింది చావులు. అగ్రరాజ్యం అగ్రస్థానానికి వచ్చింది. నీ పిచ్చి జ్ఞానం రా, నీ దగల్బాజీ మాయ జ్ఞానం రా. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు గొప్ప చేసుకుందావు అనుకుంటున్నావే, నిన్ను మట్టి కరిపించినంత వరకు నిద్రపోడురా. అందుకే రా ఈ వైరస్ ప్రపంచాన్ని చుడుతుంది. ఇండియా వచ్చేసింది, చైనాని దాటేసింది ఇప్పుడు ఇండియా. అమ్మో చైనాలో వచ్చేసిందని భయపడిపోయింది ఒకనాడు ఇండియా. ఈరోజు ఇండియా చైనాను దాటి ముందుకెళ్ళింది రోగాలు సంభవించటంలో. ఎవడిని దేవుడు కనికరించడు. చెప్పటం మా ధర్మం. విని బతుకుతావా, విని నువ్వు ఇలా చేస్తావా, డెసిషన్ నీది. నిన్ను బ్రతిమాలవలసిన అవసరత మాకు లేదు. వై డోంట్ కేర్. ఎందుకు నిన్ను బతిమలాడాలి? చదవది పోయి చదవరా. వినరా పోనీ చదువు రాకపోతే. ఆడియో ఇది, ఇంగ్లీష్లో ఆడియో 21 ఎలా ఫెయిల్ అయిపోయాయో అందులో వివరించాను. మగాడిరా నేను. అసలు ఎవరికి రోషం రావటం లేదు ఇటు ప్రపంచంలో. 760 కోట్ల మందిలో ఏ ఒక్కడికి అసలు ఏమనుకోవాలి వాళ్ళకి, అసలు ఏమి అనిపించడం లేదు. ఎవడ అబసొమ్మురా కోట్ల ప్రయోగాలు చేసి ప్రజా ధనాన్ని పంచుకుంటున్నారా దొంగల్లారా. ఆడు రోగిష్ఠుడు అయిపోయి బయటకు వచ్చాడు. కళ్ళకు చూపించాను, ప్రత్యక్ష సాక్ష్యం. పొడిరా, నట్లకు పొడి, చూడండి రా అవన్నీ అవునో కాదో నా మాటలు అబద్ధం నిజం. ఇంకా సిగ్గులేదురా మీకు? దేవుణ్ణి ఎందుకురా పక్కకు పెడుతున్నారు? ఏంటి దేవుని కార్యాల్లో చెయ్యెట్టేద్దామని నువ్వు? దేవుని పనుల్లో చేయబెట్టాలనుకున్నావు. నీ బుద్ధిహీన దరిద్రపు శరీరం, 6 అడుగులు లేని ఈ శరీరాన్ని నువ్వు బతికించుకోలేని దౌర్భాగ్యుడు. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ద్వారా 1200 సంవత్సరాలు బతికిస్తానని ఆ దగులుబాజీలు అందరూ దిగారు రంగంలోకి. తుక్కు లేపేశాను వాళ్ళని, తుక్కుగా కొట్టాను వాళ్ళని. ఏట్రా మీరు చేయగలరు? మానవ జీవిత కాలాన్ని 1200 సంవత్సరాలు చేస్తారా మీరు? ఎవడరా మీకు ఈ ఆలోచన ఇచ్చింది? బాబెలు గోపురం కడదాం అనుకుని అలాగా అనుకున్నారు. నేను చెప్పాను, ఆకాశాన్నంటే గోపురం. బాబెల్లోని వాళ్ళందరికీ బుద్ధి లేక ఆకాశాన్నంటే శిఖరం. ఈ రోజున నీకు సైన్స్ టెక్నాలజీలో ఆకాశాన్నంటే శిఖరాన్ని ఎవడు కట్టగలడరా? ఎవడు కట్టలేడరా? రై ఎంత పెద్ద ఛాలెంజరా, ఎంత సైంటిస్ట్కి రే చితక్కుటేస్తాను రా నా ముందుకు ఏ సైంటిస్ట్ వచ్చినా. నువ్వు సైంటిస్ట్ అన్నోడు బుద్ధి లేనోడరా. నువ్వు సైంటిస్ట్ అని అన్నాడుకు బుద్ధి లేదు. అడు బుద్ధున్నోడైతే వాడిని సైంటిస్ట్ అండవు. ఇరవై 21 ఆర్టికల్స్ అవి ఇంగ్లీష్లోకి వచ్చున్నాయి. చూసారు కదా, మంచి వాయిస్తో పెట్టారు. అది ప్రపంచ దేశాల్లో ఎవడి పనికి మాలిన వాళ్ళందరూ ఉన్నారో మీకు అడ్రస్ తెలుసుంటే అది పంపండి. రోషం రావాలి. వస్తుంది, యుగం సమాప్తి కాబోతుంది.
ఈ భూమి అంతరించిపోయే కాలం ఆసన్నం అవుతుంది. అన్ని చిహ్నాలు కనబడుతున్నాయి, గుర్తులు. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించటం. ఎప్పుడో 33, 34 సంవత్సరాల్లో క్రీస్తు శకం ప్రారంభ శకంలోని మొదట 30, 40 సంవత్సరాల్లో చెప్పబడిన మాటలు సర్వలోకానికి వెళ్ళాలి అనేది ఇదిగో ఇప్పుడు జరగాలి, మన ద్వారానే జరగాలి. సర్వలోకానికి సువార్త వెళ్ళాలి, అశుభవార్త వెళ్ళకూడదు, కల్తీ జ్ఞానం వెళ్ళకూడదు. కల్తీ జ్ఞానం వెళ్ళిపోయింది. పెంతుకొస్తోడు, ఆడు లోపల కత్తిరికోడు, బాప్టిస్టోడు, లోతుర మిషనోడు, చూసారా? సువార్త వెళ్ళలేదు. పనికి మాలిన గ్రూపులలో ఉన్న వాళ్ళు కల్పించిన పద్ధతులు, ఆ పద్ధతులు వెళ్ళిపోయాయి సమాజంలోకి, కోట్ల మంది మనుషుల్లోకి. ప్రపంచంలో ముక్కలు అయిపోయింది క్రైస్తవ్యం. క్రైస్తవుడుగా పిలువబడ్డం లేదు. నేను క్రైస్తవుడు కాదు, ఐఎమ్ ఏ జ్యూ, ఐఎమ్ ఏ బ్యాప్టిస్ట్, ఐఎమ్ ఏ లూథరన్, ఐఎమ్ ఏ సిఎస్ఐ, ఐఎమ్ ఏ ప్రెస్బిటేరియన్. అది సువార్త కాదు. భూమి అందంతటా వెళ్ళిన సువార్త అది కాదు. యేసు చెప్పింది, సర్వలోకమునకు వెళ్ళి నేను రాసిన మహాజ్ఞాన సంగతులు వాళ్ళకి చెప్పాలి. దట్ ఈజ్ గాస్పల్. ఇవన్నీ తప్పు పడితేనే కదా మరణ సమాధి పునరుద్ధానం ఎలా జరిగిందో ఎవడైనా నమ్మగలడు. ఒక విత్తనం నేలలో పడి చచ్చిపోయి బతికి మొలక చెట్టు మహావృక్షంగా మారుతుందే, చచ్చాక ప్రతి వాడికి బ్రతుకుందరా. ఒక కుక్క జీవితం లాంటి జీవితం నీ కుక్కవైపోయావు నువ్వు. నీ భవిష్యత్తు ఎరుగని ఒక కుక్కగా, నక్కగా మారిపోయావు, ఒక పురుగుగా మారిపోయావు. నీ జీవితం చాలా గొప్పది, అనంతమైన కాలం. శరీరానికి ఆత్మకు పోలిక తెలియని అసమర్థుడులు మీరు. నా పిల్లలందరూ గమనించండి. మీరు ఈ 21 ఫెయిల్యూర్స్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్టికల్స్ అన్నీ నేను రాశాను. అందులో దేవుణ్ణి పట్టేద్దాం, దేవుని కణాన్ని పట్టేద్దాం అని కూడా అందులో ఉంది. ఈడి కణం ఒకటి వీడికి తెలీదు, దేవుడు కణాన్ని పట్టేస్తాడా? అనేక కణాలతో శరీరం ఏర్పడింది. తండ్రిలో నుంచి ఆ శుక్రకణం వచ్చింది నీ ఆకారానికి. నీ ఆత్మ ఆకారం, శరీరం కాదు. అమ్మిచ్చింది ఆ డొక్కు. ఈ డబ్బా, ఈ గజ్జి డబ్బా, ఈ పుల్లు డబ్బా, ఈ రోగాల డబ్బా, ఈ పాపిష్టి డబ్బా నీ దేహం. ఈ డబ్బా అంటే నీ దేహం. ఆ డబ్బాకైనా కొంచెం విలువ ఉంటుంది, కానీ ఈ దేహానికి విలువ లేదు. అలాంటి దేహాన్ని ఆకాశం అంతెత్తి దుష్ట ఆలోచనలతో, దుష్ట కార్యక్రమాలతో నాశనం చేసుకుంటున్నాం నీ దేహాన్ని. మందు ఓపెన్ చేసేసరికి డ్యాన్స్ చేస్తున్నారు తాగుబోతులు అందరూ. ఇదేరా నీ పండగ? నీ దేహాన్ని నువ్వే చంపుకుంటున్నప్పుడు నిన్ను పిచ్చోడంటారా, మంచోడంటారా, మనిషి అంటారా, మృగాని అంటారా? కడక ఆడవాళ్ళు కూడా బారులు తీసి నిలబడ్డారంటే ఆడదంటారా, మగోడంటారా? కల్చర్ ట్రెండ్ సర్వనాశనం అయిపోతున్న కాలం అంటే నాశనానికి పరుగులు తీస్తుంది విశ్వం. సర్వలోకానికి సువార్త ప్రకటించాలని క్రీస్తు శకం 33, 34లో యేసుక్రీస్తు మాట నెరవేర్చాలి అంటే ఆనాడు ఆ తరాల తర్వాత వచ్చిన వారు 2020 వరకు సర్వనాశనం చేసేశారు. సర్వలోకానికి అబద్ధాన్ని ప్రకటించారు కానీ సువార్తను ప్రకటించలేదు. మత శాఖలు బోధించారు కానీ క్రైస్తవ్యాన్ని బోధించలేదు. ఇప్పుడైనా నా పిల్లలు, నా వీరులు, నా సంతానం, నా సొత్తు, నా ఆస్తి మీరు ఈ ఇంగ్లీషులోకి తర్జుమా కాబడిన ఈ ఫెయిల్యూర్స్, ఆ సైంటిస్ట్ ఫెయిల్యూర్స్ అన్నీ 21 ఫెయిల్యూర్స్ ప్రపంచం నలుమూలలకు వెళ్ళేటట్టు భారం మీ మీద పెడుతున్నాను. ఎవడికి పంపిస్తారో పంపించండి. ఇది చదివినవాడు నీవు సిద్ధంగా ఉన్నావా మా డాడీతో పోటీ పడడానికి? ఛాలెంజ్ అని ఒకటి రాయండి, ధైర్యంగా రాయండి, పర్వాలేదు. మింగేస్తాను ఒక్కొక్కడిని, ఒక్కొక్క శాస్త్రవేత్తను మింగేస్తాను. ఇంత మగతనంగా తొడకొట్టి చెప్పినటువంటి క్రైస్తవ పండితుడిని చరిత్రలో మీరు చూడలేదు. ఆ దేశాల వల్లనే ఇండియా బారైపోయింది. వాళ్ళు గొడవలు చెప్పుకుంటే వీళ్ళు గొడవలు చెప్పుకుంటారు. వాళ్ళు బట్టలు వేసుకోకపోతే వీళ్ళు బట్టలు వేసుకోరు. మంచి ఆశయాలు కలిగిన భారతదేశం సర్వనాశనం అయిపోతుంది. ఆ కల్చరే వెస్టర్న్ కల్చర్.
నా పిల్లలందరికీ నేను ఇచ్చే బాధ్యత, యుద్ధరంగంలో ఉన్న వీర సైనికులందరికీ నేను ఇచ్చే బాధ్యతలు ఈ కత్తి పట్టి ప్రపంచంలో జులిపిస్తే ప్రతి వాడికి పడాలి. వాడెంత మేధావైనా, ఎంత వాడెంత అయినా 0.00007 నా ముందు, మీ డాడీ ముందు. పంపించండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ.